I am Dr. Venkatramana Methireddy. So, in the previous year, one question asked in an education paper. What is that question? So, in a distribution of t-score, what is the value of the mean and what is the value of the standard deviation? So, always we take the mean value is a 50 and standard deviation value is a 1 sigma, that means 10. These two values are the always standard values in the t distribution. What are the values? Always we take the mean is a 50 and standard deviation is a and 10. So we see the normal distribution curve. So normal distribution curve is used for the class level. So what are the average, below average and above average are the discriminate the class stages. So therefore, midpoint always we take the mean value comparing with the other. So average, below average or above average comparing with the mean values. అంటే మనము అంకమత్యం అనేది ఆ సగటుతో మనము కంపేర్ చేయడం జరుగుతుంది. సగటు మనకి నుంచి +1 సిగ్మా -1 సిగ్మా మనం చూడడం జరుగుతుంది. +1 సిగ్మా అనేది ఏంటంటే మనము క్రమవిచలనం కింద మనం తీసుకుంటాము. క్రమవిచలనం +1 సిగ్మా అంటే 1 సిగ్మా అంటే 10 పాయింట్స్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే 50 అనేది మిడ్ పాయింట్ ఉంటుంది. 50 నుంచి మన పాజిటివ్ ఉన్నట్లయితే 60, 70, 80, 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా తీసుకుంటాము. మైనస్ అంటే తక్కువగా ఉన్నట్లయితే, బిలో యావరేజ్ ఉన్నట్లయితే -1 సిగ్మా, -2 సిగ్మా తీసుకుంటాం. క్రమవిచలనాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే 50, 40, 30, 20 వరకు ఇలాగా రావడం జరుగుతుంది. సో మనం అందుకోసం టీ స్కోర్లో మనము కౌంట్ చేసేటప్పుడు మనము అంకమత్యం ఎంత ఉంచాలంటే మనము సగటు ఎంత ఉంచాలంటే 50 ఉంచాలని అడగడం జరిగింది. ఎంత ఉంచాలని అడగడం జరిగింది. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఎంత కాన్స్టెంట్ ఉంచాలని చెప్పడం జరిగింది. 10 ఉంచాలని రాయాలి. ఆన్సర్ ఏమవుతుందంటే స్టాండర్డ్ డీవియేషన్ 10, మీన్ వాల్యూ అనేది అంకమత్యం సగటు అనేది 50 కింద ఉంచాలని మనం రాయాలి. ఇంకా కొంత సమాచారం చూసినట్లయితే టీ స్క్వేర్, జెడ్ స్కోర్ అనేది మనం చూడడం జరుగుతుంది. టీ స్క్వేర్ ఎప్పుడు పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది, జెడ్ స్క్వేర్ నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది. మనము టీ స్క్వేర్ అప్లై చేయాలంటే రెండు మనము ఏంటంటే టీ జెడ్లో అప్లై చేయాలంటే ఇండిపెండెంట్ వాల్యూస్ ఉండాలి. ఇండిపెండెంట్ శాంపుల్స్, 2 ఇండిపెండెంట్ శాంపుల్స్ ఉండాలి. ప్లస్ టీకి జెడ్కి మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కామన్గా టీ అనేది శాంపుల్ సైజు బిలో 25 ఉన్నట్లయితే, 30 or 25 బిలో ఉన్నట్లయితే టీ స్క్వేర్ని అప్లై చేయడం జరుగుతుంది. జెడ్ స్క్వేర్ని ఎప్పుడు అప్లై చేస్తామంటే అబౌవ్ 30 శాంపుల్ సైజ్ ఉన్నట్లయితే జెడ్ స్క్వేర్ని అప్లై చేయడం జరుగుతుంది. టీకి జెడ్కి కౌంట్ చేయడానికి ఫార్ములాస్ ఉన్నాయి. పాపులేషన్ అండ్ శాంపుల్ సైజ్ యొక్క డిఫరెన్స్ బై అనేది ఉండడం జరుగుతుంది. సో ఎర్రర్ అనేది, స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఉండడం జరుగుతాయి. అవి తర్వాత ప్రాబ్లమ్స్లో మనం నేర్చుకోవచ్చు. అండ్ టీకి జెడ్కి మనము జెడ్ అండ్ టీలో కన్వర్ట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. టీ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ 10 + 50 అనేది ఒక ఫార్ములా ద్వారా జెడ్ స్క్వేర్ని ఏంటంటే టీలోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. ప్రధానంగా మనకి ఇక్కడ అడిగింది ఏమడిగాడంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ దాంట్లో టీ డిస్ట్రిబ్యూషన్లో అంకమత్యం ఎంత తీసుకుంటాము, రెండోది ప్రామాణిక విచలనం ఎంత తీసుకుంటాం అడిగాడు. స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనం రాయవలసింది ఏంటంటే అంకమత్యం అనేది మీన్ వాల్యూ ఎప్పుడు మనము 50 అని తీసుకుంటామని రాయాలి. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ క్రమవిచలనం ఎప్పుడు కూడా 10 ఉంచాలి అనేది రాయాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.